ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే. అన్ని ప్రాంతాల అభివృద్ధి. అమరావతి మన రాజధాని. నీట్ యూజీ ప్రవేశాలను నిలిపివేయం సుప్రీం. ఏపీ ఈఏపీ సెట్ లో ఇంజనీరింగ్ లో అబ్బాయిలకే మొదటి 10 ర్యాంకులు. రవితేజ శ్రీలీల చిత్రం ప్రారంభం. తొలి సినిమా రాకున్న 3వ అవకాశం. ఇమ్యూనిటీ పెంచే లిచీలను తప్పక తినాలి, ఎందుకంటే ఈరోజు వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు. ఏపీలో నవశకం ప్రారంభమైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వ ప్రమాణ స్వీకారం చేయడం కాగా, విభజిత ఏపీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నారా లోకేష్, తక్కిన మంత్రివర్యులు ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మాజీ సీజీఐ శ్రీ ఎన్వి రమణ, వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, గడ్కరీ తదితరులు విచ్చేశారు. చిరంజీవి, రజనీకాంత్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రఫుల్ పటేల్, చిరాగ్ పాస్వాన్, తమిళసై బాలకృష్ణ, పురంధీశ్వరులు ప్రధాన వేదికపై ఆసీనులయ్యారు. అలాగే రామ్ చరణ్, నారా రోహిత్, శివాజీలతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, వీరితో పాటే 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. జనసేనకు 3, భాజపాకు 1 స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. మొత్తం 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అనిత వంగలపూడి, గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత 3 మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1, వయసుల నుంచి 1కి అవకాశం దక్కింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి. అమరావతి మన రాజధాని. ఇకపై ప్రజావేదిక కూల్చివేత వంటి విధ్వంసాలు ఉండవని, కక్ష సాధింపులు, అరాచక రాజకీయాలు ఉండవని, దాడులు చేసి బాధితులపైనే కేసులు పట్టడం జరగదని, ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాగని తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్లను చట్టపరంగా శిక్షిస్తూ అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాం. మనది ప్రజాప్రభుత్వం. సానుకూల దృక్పథంతో పాలన అందిస్తాం. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ప్రజల కోణంలోనే, ప్రజాహితం కోసమే అంటూ విజయవాడలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రానికి పూర్తిగా సహకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపారు. అమరావతి మన రాజధాని. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఆధునిక నగరంగా తయారు చేసుకుందామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ లో మొదటి 10 ర్యాంకులు అబ్బాయిలకే. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలలో 78.26% విద్యార్థులు అర్హత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది అర్హత సాధించారు. అమ్మాయిలు మొత్తం 1,70,082 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 1,37,604 మంది అర్హత సాధించారు.
అబ్బాయిల్లో 1,69,058 మంది పరీక్ష రాస్తే 1,27,840 మంది అర్హత సాధించారు. ఇంటర్మీడియట్ మార్కులు 25%, ఈఏపీ సెట్ మార్కులు 75%గా లెక్కించి ర్యాంకులు విడుదల చేశారు. ఎంపీసీ స్ట్రీమ్లో 1,95,092 మంది అర్హత సాధించగా ఇంటర్మీడియట్ మార్కులు అందని కారణంగా 1,66,012 మందికే ర్యాంకులు విడుదల చేశారు. బైపీసీ స్ట్రీమ్లో 70,352 మంది అర్హత సాధించగా 56,913 మందికి ర్యాంకులు ఇచ్చారు. ఇంజనీరింగ్లో మొదటి 10 ర్యాంకుల్లో అందరూ అబ్బాయిలే ఉండగా వ్యవసాయ, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్లో మొదటి ర్యాంకుల్లో 2, 5, 7 స్థానాలలో అమ్మాయిలు నిలిచారు. నీట్ యూజీ ప్రవేశాలను నిలిపివేయం సుప్రీం. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత జాతీయ పరీక్షా మండలి ఎన్టీఏపై ఉందని పేర్కొంది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతరత్రా అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం ఎన్టీఏలను ఆదేశించింది. అయితే ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ రాష్ట్రం పరిధిలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. కోర్టుకు వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూలై 8వ తేదీ నుంచి ఈ కేసుపై రెగ్యులర్ విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. రవితేజ, శ్రీలీల చిత్రం ప్రారంభం. ధమాకాతో అలరించారు రవితేజ, శ్రీలీల. ఈ జోడీ మరో సినిమాతో సందడి చేయనుంది. ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మంగళవారం నాడు హైదరాబాద్లో ప్రారంభమైంది. రవితేజకిది 75వ చిత్రం. యువ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. పూజా కార్యక్రమంతో పాటుగా మంగళవారం నుంచే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి శ్రీలీల క్లాప్ కొట్టారు. రవితేజ అనగానే గుర్తొచ్చేది మాస్ అంశాలు, కామెడీయే. మరోసారి మాస్ పాత్రలో ఆయన హాస్యం పంచనున్నారని సినీ వర్గాలు తెలిపాయి. తొలి సినిమా రాకున్నా మూడో అవకాశం. మిస్టర్ బచ్చన్తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది భాగ్యశ్రీ. ఆమె ఇప్పటికే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరుల చిత్రంలో నాయకిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా తెలుగులో మూడో సినిమాకి కూడా ఆమె సంతకం చేసింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా సుధాకర్ చెరుకూరి ఓ చిత్రం నిర్మించేందుకు సిద్ధమయ్యారు. రవి అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా కోసం నాయికగా భాగ్యశ్రీని ఎంచుకున్నారట. ఇప్పటికే ఈ విషయమై చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఇమ్యూనిటీని పెంచే లిచీలను తప్పక తినాలి. ఎందుకంటే చినుకులు మొదలయ్యాయి. వాటితో పాటే బోలెడు ఇన్ఫెక్షన్లు పలకరిస్తాయి. వాటి బారిన పడవద్దంటే రోగనిరోధకత పెంచుకోవలసిందే. దీనికై లిచీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని చక్కగా బలపరుస్తుంది. బి విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. రక్త కణాల ఉత్పత్తికి ఇవి సహాయపడతాయి. అందుకే నెలసరి మొదలైన అమ్మాయిలకు వీటిని తప్పక ఇవ్వాలి. ఇంకా ఫోలేట్ వంటి ఖనిజ లవణాలకు ఇది మంచి వనరు. పైగా రుచి బాగుంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలోనూ గర్భిణీలు దీన్ని తప్పక తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా చేస్తాయి. విటమిన్ సి నల్లమచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్ను తగ్గిస్తాయి. అందుకే స్కిన్ కేర్ ఉత్పత్తుల్లోనూ దీనికి చోటిస్తారు. పైపూతల కంటే నేరుగా తీసుకోవడం మరింత మేలు. అందుకే దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకుంటే దీనివల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయి. ఇది బరువు తగ్గించడంలోనూ సాయపడుతుంది. ఇది మనసుకు చేసే మేలు అధికమే.
దీని తీయనైన సువాసన అరోమా థెరపీలా పనిచేస్తుంది. విశ్రాంతి భావన కలిగించి ఒత్తిడిని దూరం చేస్తుంది. అంటే వీటిని తినడం ద్వారా శరీరానికే కాక మానసిక ఆరోగ్యము చేకూరుతుందన్నమాట. అయితే ఎంత నచ్చినా వీటిని పరిమితంగానే తీసుకోవాలి. రోజుకి 7కు మించి లిచీ ఫ్రూట్లను తీసుకోరాదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అమిత్ షా సహా పలువురు మంత్రుల బాధ్యతల స్వీకారం. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా, వైద్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్, వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్, కార్మిక శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవీయ పలువురు బాధ్యతలు స్వీకరించారు. 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎంపిక జరగనుంది. గిరిజన బిడ్డకు సీఎం కిరీటం. ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా గిరిజన బిడ్డ మోహన్ చరణ్ మాజీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మలావి ఉపాధ్యక్షుడు దుర్మరణం. ఆఫ్రికా దేశం మలావి ఉపాధ్యక్షుడు సౌలో షిలిమాతో పాటుగా మరో 9 మంది విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. హ్యాట్రిక్ పై భారత్ గురి. అమెరికాతో నేడు రోహిత్ బృందం ఢీ. గెలిచి నిలిచిన పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. టీ20 ప్రపంచ కప్లో సూపర్ 8 దశకు చేరుకునే అవకాశాన్ని సజీవంగా నిలబెట్టుకుంది. మంగళవారం గ్రూప్ ఏలో జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో కెనడాపై విజయం సాధించింది. పారిస్ ఒలింపిక్స్కు ఇషా సింగ్. భారత రైఫిల్ పిస్టల్ షూటింగ్ జట్టులో 2 విభాగాల్లో కలిపి మొత్తం 15 మంది షూటర్లను భారత్ ఎంపిక చేసింది. వీరిలో ప్రపంచ ఛాంపియన్షిప్లో 19 ఏళ్ల ఇషా సింగ్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించి అర్హత సాధించింది. యూకీ ఒలివెట్టి జోడీ సంచలనం. బాస్ ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్లో యూకీ బాంబ్రీ అల్ఫానో ఒలివెట్టి జోడీ 5 ఏస్లు సంధించి 3 బ్రేక్ పాయింట్లు సాధించింది. టీ20 ప్రపంచ కప్లో నేడు శ్రీలంక వర్సెస్ నేపాల్, ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా, భారత్ వర్సెస్ అమెరికా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.